నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మోడల్ ఘాట్ నమూనాను సిద్ధం చేయాలి. శివరాత్రి ఏర్పాట్లు 2027 గోదావరి పుష్కరాలకు తొలి ట్రయల్ రన్. కలెక్టర్ కీర్తి చేకూరి. నాటికి ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అగ్ర రాష్ట్రంగా నిలిపేందుకు సీఎం కృషి. 2026-27 కేంద్ర బడ్జెట్ యువత అభివృద్ధి లక్ష్యంగా రూపొందింపు. కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు. ఏపీ పర్యాటక రంగంలో స్వర్ణయుగం. రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి. 20 నెలల్లో 30,000 కోట్ల పర్యాటక పెట్టుబడులు, 1.22 లక్షల ఉద్యోగాలు సృష్టించామని స్పష్టం. ప్రతి కుటుంబానికి ఒక పర్యాటక ఉద్యోగం కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. మంత్రి కందుల దుర్గేష్. రానున్న 2027 మహాగోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని అన్ని స్నానఘాట్లు ఒకే ఆకృతిలో ఒకే స్ట్రెచ్లో ఉండేలా మోడల్ ఘాట్ నమూనాను సిద్ధం చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం ధవళేశ్వరం నుంచి సరస్వతి ఘాట్, మార్కండేయ ఘాట్, పుష్కర్ ఘాట్ వరకు ఉన్న పలు ఘాట్లను ఎస్పీ డి నరసింహకిషోర్, ఆర్ఎంసీ కమిషనర్ రాహుల్ మీనాలతో కలిసి క్షేత్రస్థాయిలో కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ పుష్కర పుణ్య స్నానాలు ఏర్పాట్ల నేపథ్యంలో భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పుణ్య స్నానాలు చేసుకునేలా సౌకర్యాలు కల్పించడమే ప్రథమ లక్ష్యమని తెలిపారు. శివరాత్రి సందర్భంగా చేపడుతున్న ఏర్పాట్లను పుష్కరాలకు తొలి ట్రయల్ రన్గా భావించి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పనులు చేపట్టాలని అన్నారు. ముందుగా ఒక మోడల్ ఘాట్ను నిర్మించి అదే డిజైన్ను మిగిలిన ఘాట్లకు అనుసరించాలని సూచించారు. ఈ నేపథ్యంలో నగరపాలక సంస్థ, ఇరిగేషన్ శాఖల సమన్వయంతో మోడల్ ఘాట్ నమూనాను తక్షణమే సిద్ధం చేయాలని అన్నారు. ప్రముఖుల సందర్శనల సమయంలో సాధారణ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక స్నాన ఘట్టాల ఏర్పాట్లు చేయాలని తెలిపారు. భక్తుల భద్రతా సౌకర్యాల దృష్ట్యా సెక్యూరిటీ మరియు క్రౌడ్ మేనేజ్మెంట్ ప్లాన్ను పగడ్బందీగా రూపొందించాలని ఎస్పీ డి నరసింహకిషోర్ అధికారులను ఆదేశించారు. స్నానఘాట్ల వద్ద రాకపోకలకు సంబంధించి రూట్ మేనేజ్మెంట్ అమలు చేయాలని, ఎక్కడ తాకిడి లేకుండా ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను స్పష్టంగా ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఘాట్ల అభివృద్ధిపై మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా ప్రాథమిక కార్యాచరణను వివరించారు. ఘాట్ల వెంబడి పారిశుధ్యానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు గ్రీనరీ అభివృద్ధి చేపట్టనున్నట్లు తెలిపారు. ఇది ఒట్టి బాగుంటుంది. క్రాస్ లేదు, ఇలా కట్టండి. మీరు ఏం చేసినా నేను ఆపేస్తా. ఆపేయండి. మూడు ప్లాట్ఫారాలు మ్యాచ్ అయినాయి సార్. కింద ప్రపంచ దేశాలలో భారత్ను శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దేలా బడ్జెట్ రూపకల్పన జరిగిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.
రాజమండ్రిలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్ ప్రశంసనీయమని అన్నారు. వరుసగా 9వ కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ దేశ అభివృద్ధి, ఆర్థిక క్రమశిక్షణ, మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్యం, రైతులు, యువత మీద ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు. దేశీ టూర్లపై పన్ను తగ్గింపు పౌర విమానయాన రంగానికి మరింత ఊతమిస్తుందని తెలిపారు. ప్రధానమంత్రి వికసిత్ భారత్ లక్ష్యాలను మరింత వేగంగా చేరుకునేందుకు సాయపడుతుందని అన్నారు. అదేవిధంగా పౌర విమానాల విడిభాగాలపై ట్యాక్స్ తగ్గించడం శుభ పరిణామమని తెలిపారు. దేశానికి మరింత ప్రగతిని, సుస్థిర అభివృద్ధిని తీసుకురాగలిగిందని ఆయన అన్నారు. కొత్త ఆదాయపు పన్ను చట్టం సామాన్యులను మరింత ఆకర్షిస్తోందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. 7 నగరాల మధ్య హైస్పీడ్ కారిడార్లో టూరిజం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక, డేటా సెంటర్ల ఏర్పాటుకు తోడ్పాటు అందివ్వడం, ఇలా బడ్జెట్ 2026-27లోని ప్రతి అంశం ప్రగతిని సూచిస్తోందని అన్నారు. ఉపాధి కల్పన దిశగా బడ్జెట్ను తయారు చేయడం విశేషమని అన్నారు. ఇది ఉపాధి, పెట్టుబడులు, పెట్టుబడిదారుల నమ్మకానికి దోహదపడుతుందని స్పష్టం చేశారు. ఈ ఏడాది బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక తోడ్పాటు అందిస్తూ ఏపీకి సైతం సింహభాగం కేటాయింపులు జరగడం ఆనందంగా ఉందన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు గన్ని కృష్ణ, బీజేపీ నాయకులు బొమ్మల దత్తు, పిక్కి నాగేంద్ర, పలువురు కూటమి నాయకులు, పలువురు మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. 26వ సంవత్సరం దీని తాలూకా ఒక విశిష్టత ఏంటంటే 21వ శతాబ్దంలో రెండో క్వార్టర్ ఏదైతే ఉందో దానికి మొదలుపెట్టేటటువంటి సంవత్సరం. ఈ 21వ శతాబ్దంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ 25th నుంచి 50th ఇయర్కి వెళ్ళడానికి మొట్టమొదటి సంవత్సరం ఇది. ఇందులో ఒక చాలా పెద్ద లక్ష్యం మన అందరం భారతదేశం తరపున పెట్టుకున్నాం. వికసిత్ భారత్ 2047. 2047 అంటే భారతదేశం 100 సంవత్సరాలు స్వాతంత్ర దేశంగా ఉన్నటువంటి ఆ సందర్భంలో అప్పటికైనా సరే మన దేశం సంపూర్ణంగా వికసిత్ చెందాలనే ఆలోచనతో నరేంద్ర మోదీ గారి తాలూకా ఆధ్వర్యంలో ఒక లక్ష్యం దేశం మొత్తం మీద మనం అందరం కూడా అందుపుచ్చుకున్నాం. వికసిత్ భారత్గా మనం అందరం కూడా అవతరించాలని. అది కూడా ఈ క్వార్టర్లో 2047ని మనం హిట్ చేయబోతున్నాం. అది సాధించాలనంటే ఇంకా భవిష్యత్తులో మనం ఏం చేయాలి, ఆ నిర్ణయాలకు అనుగుణంగా తయారు చేసినటువంటిదే ఈసారి ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్. 12 సంవత్సరాలు ఏదైతే ఒక బలమైనటువంటి పునాది ఆర్థికంగా మన భారతదేశంలో ఏర్పడిందో దాన్ని వినియోగించుకుంటూ భవిష్యత్తులో కూడా ప్రపంచంలో ఒక ఉన్నతమైనటువంటి శక్తిగా భారతదేశం తయారవ్వాలి. అలాగే మన భారతదేశం కూడా సంపూర్ణంగా అభివృద్ధి చెందాలనే ఆలోచనతో ఆర్థిక శాఖ మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్. ఇందులో కూడా ఒక విశ్లేషణ మనం చేసుకుంటే 9 సంవత్సరాలు కంటిన్యూస్గా ఒక మహిళ ఫైనాన్స్ మినిస్టర్గా ప్రవేశపెట్టారనంటే అది కూడా మనందరికీ కూడా గర్వకారణం. 9 సంవత్సరాలు కంటిన్యూస్గా నిర్మలా సీతారామన్ గారు పెట్టడం, ఆవిడ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు కంటిన్యూస్గా ఉండడం, అంటే ఒకే ప్రధానమంత్రితో ఒకే ఫైనాన్స్ మినిస్టర్ 9 కన్సెక్యూటివ్ బడ్జెట్స్ పెట్టడం కూడా ఇదే తొలిసారి భారతదేశ చరిత్రలో. యువశక్తి ద్వారా తయారు చేసినటువంటి బడ్జెట్గా నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో అనౌన్స్ చేశారు. దాని అర్థం ఏంటంటే బడ్జెట్ తయారు చేస్తున్నప్పుడు లక్షల మంది మన భారతదేశంలో ఉన్నటువంటి యువతీ యువకుల ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకొని మీరే కానీ బడ్జెట్ నిర్ణయించాల్సిన పరిస్థితి ఉంటే మీరు ఏ అంశాలని గుర్తిస్తారు, ఏ కేటాయింపులు మీరు చేస్తారు, ఏ సెక్టర్స్ని మీరు ప్రమోట్ చేస్తారని చెప్పి మన యూత్కి మొట్టమొదటిసారి ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా, వాళ్ళ యాస్పిరేషన్స్కి అనుగుణంగా ఈ యొక్క కేంద్ర బడ్జెట్ను కూడా పొందుపరచడం జరిగింది. ఈ యొక్క లక్ష్యాలు, ఈ బడ్జెట్లో ఉన్నటువంటి కేటాయింపులు ఇవన్నీ కూడా చూసుకుంటే ఒక అపోహ ఎప్పుడు కూడా క్రియేట్ చేస్తున్నటువంటి అపోహ కూడా తొలగించాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. ఎప్పుడు కూడా కేంద్ర బడ్జెట్ పెట్టిన తర్వాత ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయో
ఆ ఎన్నికల కోసమే బడ్జెట్ అని చెప్పి ప్రతిసారి కూడా ఒక వాదన తీసుకొని వస్తుంటారు. బడ్జెట్ చూడండి, ఇప్పుడున్న రాష్ట్రాలు చూడండి, కానీ గట్స్తో, ధైర్యంతో ఫైనాన్స్ మినిస్టర్ గారు రూపకల్పన చేసినటువంటి ఈ బడ్జెట్ కేవలం ఎన్నికలు జరుగుతున్నటువంటి రాష్ట్రాలకే కాదు, యావత్ భారతదేశానికి కూడా భవిష్యత్తు నిర్ణయించే విధంగా చేశారు. అది ఒక రకంగా చేయాలన్నా ఎంతో ధైర్యం కావాలి. ఎందుకనంటే క్రిటిసిజం, ఎలక్షన్లో వచ్చినటువంటి రాష్ట్రాలకు ఇవ్వకపోతే మా రాష్ట్రాలు గుర్తుకు లేదా అని, ఆ రాష్ట్రాలకు ఇచ్చిన తర్వాత మిగిలిన రాష్ట్రాలు మేము లేమా భారతదేశంలో అని, అంటే ఎప్పుడు కూడా కత్తి మీద సాములాగే బడ్జెట్ ఎప్పుడు కూడా ఉంటుంది. కానీ అటువంటి క్లిష్టమైనటువంటి ఆ పరిస్థితుల్లో కూడా, ఒత్తిడిలో కూడా భారతదేశ భవిష్యత్తుని నిర్ణయించుకొని రాజకీయాలని పక్కన పెట్టి 140 కోట్ల మంది భారతీయులు వాళ్ళ భవిష్యత్తుని నిర్ణయించే విధంగా ఈ కేంద్ర బడ్జెట్ పెట్టారనేది గర్వంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలతో హెల్తీ వెల్తీ హ్యాపీ నినాదంతో అంతర్జాతీయ పర్యాటక గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుతున్నామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం 2024-26 మధ్యకాలంలో ఒక అపూర్వమైన స్వర్ణ యుగాన్ని ఆవిష్కరించిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శనివారం రాజమహేంద్రవరంలోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు సూచనలతో హెల్తీ వెల్తీ హ్యాపీ నినాదంతో ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. 2047కి వికసిత్ భారత్గా దేశాన్ని చేయాలని ప్రధాని మోదీ ఆలోచన అయితే 2047 నాటికి ఏపీని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన అని తెలిపారు. నాడు హైదరాబాద్లో హైటెక్ సిటీని అభివృద్ధి చేసి నేడు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన చేయడం గొప్ప విషయమని అన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పర్యాటక రంగాన్ని రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి వెన్నెముకగా మారుస్తున్నామని మంత్రి దుర్గేష్ తెలిపారు. 2019-24 మధ్య గత ప్రభుత్వం కుదేలు చేసిన పర్యాటక రంగాన్ని ప్రస్తుతం పట్టాలెక్కిస్తున్నామని, నూతన పర్యాటక పాలసీ ద్వారా పారిశ్రామిక హోదా కల్పించామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన అనంతరం విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన ప్రాంతీయ పెట్టుబడిదారుల సదస్సులో, సిఐఐ సదస్సులో వేలాది మంది ఇన్వెస్టర్లు పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారని అన్నారు. దీనివల్ల 117 ప్రఖ్యాత సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకొని కేవలం 20 నెలల్లో 30,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని స్పష్టం చేశారు. హయత్, తాజ్, మారియాట్, మెఫేర్ వంటి స్టార్ హోటళ్లు రాష్ట్రంలో నిర్మాణాలకు ముందుకు వచ్చాయని అన్నారు. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో పెట్టుబడులు రాలేదని అన్నారు. పర్యాటక రంగంపై కూటమి ప్రభుత్వం శ్రద్ధకు ఇవి నిదర్శనమని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు దూరదృష్టి, కళలు, భాష, పర్యాటక రంగంపై పట్ల ఆయనకు ఉన్న శ్రద్ధ, ఆయనకు సహకారం అందిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ పర్యాటక రంగ అభివృద్ధికి దోహదపడుతున్నాయని అన్నారు. పర్యాటక రంగం ద్వారా ఆర్థిక అభివృద్ధితో పాటు ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా పెట్టుకున్నామని అన్నారు. రాబోయే 5 ఏళ్లలో రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. ఇందులో ప్రధాన పాత్ర పర్యాటక రంగానిదే అని అన్నారు. చిన్న పెట్టుబడితో పదుల సంఖ్యలో ఉపాధి కల్పించే రంగం పర్యాటక రంగమని అన్నారు. భవిష్యత్ అంతా టూరిజందే అన్న మంత్రి దుర్గేష్ ప్రస్తుతం తాము రైట్ ట్రాక్లో ఉన్నామని అన్నారు. రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా కేంద్ర ప్రభుత్వం నుండి 8 పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి 428 కోట్ల గ్రాంట్ను సాధించామని మంత్రి దుర్గేష్ వివరించారు. శాస్కీ ద్వారా అఖండ గోదావరికి 94.44 కోట్లు, గండికోట అభివృద్ధికి 77.91 కోట్ల రూపాయలు, స్వదేశీ దర్శన్ 2.0 ద్వారా సూర్యలంక బీచ్ అభివృద్ధికి 97.52 కోట్ల రూపాయలు, బొర్రా గుహల అభివృద్ధికి 29.88 కోట్ల రూపాయలు, ఛాలెంజ్ బెస్ట్ డెస్టినేషన్ డెవలప్మెంట్ స్కీమ్ల ద్వారా అహోబిలం అభివృద్ధికి 25 కోట్ల రూపాయలు, నాగార్జున సాగర్ బౌద్ధ వారసత్వ కేంద్రాల అభివృద్ధికి
25 కోట్ల రూపాయలు, ప్రసాద్ ద్వారా అన్నవరం దేవస్థానంలో మౌలిక సదుపాయాల కల్పనకు 25.32 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో శరవేగంగా పనులు జరుగుతున్నాయని అన్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా పుష్కర్ ఘాట్ అభివృద్ధి, హేవ్లాక్ వంతెన ఆధునీకరణ, బ్రిడ్జ్ లంకలో సాహస క్రీడలు, కడియం నర్సరీలో ఎక్స్పీరియన్స్ సెంటర్, నిడదవోలు కోట సత్తమ్మ ఆలయం అభివృద్ధి, శెట్టిపేటలో బోటింగ్ ఏర్పాటు చేస్తామని అన్నారు. చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమాల వల్ల రమారమి 1,22,637 మందికి ఉద్యోగాల కల్పన, ఉపాధి కల్పన జరిగేదానికి అవకాశం దొరికింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా 2025-26లో 11,272 రూమ్స్ ఏర్పాటైతే 3 ఒక వంతు హోటల్ ఏపీలోనే ఏర్పాటు కావడం అనేది గొప్ప విషయం. 11,272 దేశం మొత్తం మీద, మన దగ్గర ఒక్కటే 4,397 మొత్తం రూములు ఏర్పాటు చేసుకున్నాం. 8 పర్యాటక ప్రాంతాలని 428 కోట్లతోటి గ్రాంటులు సాధించాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా బాగా లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఇవాళ 428 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చాం. దాంట్లో భాగంగానే సాస్కీ కింద స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ఫండ్ అనేటువంటిది ఉంటుంది. దాని కింద మనం ఈ 428 కోట్ల రూపాయలు తీసుకురావటం, అఖండ గోదావరికి 94,44,00,000, గండికోట అభివృద్ధికి 77,91,00,000, స్వదేశీ దర్శన్ 2ఓకి సూర్యలంక బీచ్ అభివృద్ధికి 97,52,00,000, బొర్రా గుహల అభివృద్ధికి 29,88,00,000, తదితర ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్ స్కీముల కింద కూడా అహోబిలం అభివృద్ధికి 25 కోట్లు, నాగార్జున సాగర్ బౌద్ధ వారసత్వ కేంద్రాల అభివృద్ధికి 25 కోట్లు, ప్రసాద్ స్కీమ్ అంటే టెంపుల్స్ డెవలప్మెంట్స్కి పిలిగ్రిమేజ్ రిజువినేషన్ అండ్ స్పిరిచువల్ ఆగ్మెంటేషన్ స్కీమ్ అని ఉంటుంది ఒకటి, దాన్ని ప్రసాద్ స్కీమ్ అంటారు. దాని కింద అన్నవరం దేవస్థానంలో మౌలిక సదుపాయాల కల్పనకి 25 కోట్లు మంజూరయ్యాయి. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో శరవేగంగా పనులు జరుగుతున్నాయి. విశాఖపట్నం, అరకు, రాజమండ్రి, అమరావతి, శ్రీశైలం, తిరుపతి మరియు గండికోట వంటి 7 యాంకర్ హబ్బులు రాష్ట్రంలో ఏర్పాటు చేయటం, 2 బుద్ధిస్టు, 10 టెంపుల్, 5 బీచ్, 4 రివర్ క్రూయిజ్, 3 ఎకో, 2 సీ క్రూయిజ్, సీప్లేన్ టూరిజం సర్క్యూట్లు, తదితర 25కి పైగా థిమాటిక్ సర్క్యూట్లు. అంటే సీప్లేన్ తీసుకురావడం కానివ్వండి, ఈ సంవత్సరం నుంచి సీప్లేన్ కూడా స్టార్ట్ అవుతుంది. దానికి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అనేది చాలా అవసరం. ఎందువల్లంటే దాని రేటు ప్రయాణికులు భరించలేరు కనుక కేంద్ర ప్రభుత్వాన్ని మనం రిక్వెస్ట్ చేసాం. వారు కూడా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అనేటువంటిది ఇస్తూ ఉన్నారు. దాని ప్రకారం ప్రయాణికుడి మీద భారం పడకుండా మనకి సీప్లేన్ మీద వాళ్ళు టూరిజం చేసేదానికి అవకాశం కలుగుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి క్రూజ్ ఇవాళ మనం కార్డేలియా అనేటువంటిది ఒకటి విశాఖపట్నం, చెన్నై, పాండిచేరికి ఒక క్రూజ్ని ఏర్పాటు చేసాం. అది 7 స్టార్ ఫెసిలిటీస్ ఉన్నటువంటి క్రూజు. అది రేపు నవంబర్ నుంచి కూడా రెగ్యులర్గా అది ఇక్కడ ప్రయాణం చేస్తుంది. దాంతోపాటు కేవలం సీలో మాత్రమే కాకుండా రివర్లో కూడా క్రూజ్ వెళ్ళేలాగా మన కాకినాడ నుంచి, అదేవిధంగా ప్రకాశం బ్యారేజ్ నుంచి కూడా, గోదావరి తీరం నుంచి కూడా ఏర్పాటు చేయడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ జనారణ్యంలో సంచరించిన పెద్ద పులిని అటవీ శాఖ అధికారులు పట్టుకుని విశాఖపట్నం జూ పార్కుకు తరలించారు. రాజమండ్రిలో గత 17 రోజులుగా సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేసిన పెద్ద పులిని అటవీ శాఖ అధికారులు సురక్షితంగా విశాఖ జూ పార్కు చేర్చారు. ఆపరేషన్ టైగర్ పేరుతో చేపట్టిన ప్రత్యేక చర్యలు విజయవంతంగా ముగిశాయి. సుమారు 4 గంటల పాటు కొనసాగిన ఈ రెస్క్యూ ఆపరేషన్లో అటవీ సిబ్బంది పులికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. మత్తు ప్రభావం వచ్చిన కొద్దిసేపటికి రెస్క్యూ టీం ఆ పులిని సురక్షితంగా బంధించింది. అనంతరం ప్రత్యేక బోనులో బంధించి కట్టుదిట్టమైన భద్రతల నడుమ విశాఖకు తరలించారు. పులిని విశాఖపట్నంలోని ఎండాడ యానిమల్స్ రెస్క్యూ సెంటర్కు చేర్చారు. జూ క్యూరేటర్ మంగమ్మ, వెటర్నరీ డాక్టర్ భానుప్రసాద్, అటవీ శాఖ అధికారులు, పోలీసుల సమక్షంలో పెద్ద పులి విశాఖ జూ పార్కు చేరుకుంది. ప్రస్తుతం పులి ఆరోగ్య పరిస్థితి వైద్య బృందం పర్యవేక్షిస్తోంది. ఈ ఆపరేషన్ విజయవంతం కావడంతో రాజమండ్రి పరిసర ప్రాంతాల వారు ఊపిరి పీల్చుకున్నారు. కాగా సుమారు 15 రోజుల క్రితం మహారాష్ట్ర నుంచి ఈ పులి వలస వచ్చిందని, దాని వయసు సుమారు 3 నుంచి 3 సంవత్సరాల 5 నెలల మధ్య ఉంటుందని సిసిఎఫ్ దివాన్ మహాయోధన్ తెలిపారు. పులిని అదుపులోకి తీసుకురావడానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అటవీ శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారని చెప్పారు. ప్రస్తుతం పులి ఆరోగ్యం బాగానే ఉందని
సీసీఎఫ్ మహాయోధన్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి నేరుగా విశాఖకు తరలించగా జూ క్యూరేటర్ మంగమ్మ సిబ్బంది నిన్న రాత్రి నుంచి పులిని సురక్షితంగా ఉంచేందుకు అన్ని ఏర్పాట్లు చేశారని అన్నారు. పులిని సురక్షితంగా పట్టుకోవడంలో రెస్క్యూ టీమ్స్ సమర్థవంతంగా పనిచేశాయని సీసీఎఫ్ అభినందించారు. ప్రస్తుతం పులిని 24 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచామని అన్నారు. అనంతరం దీనిపై ఏర్పాటు చేసిన కమిటీ సూచనల మేరకు పులిని అటవీ ప్రాంతంలో వదలాలా లేదా అనే విషయాలపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. రాజమండ్రి 1వ డివిజన్ సుబ్బారావుపేట సచివాలయం వద్ద నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. గత వైకాపా పాలకులు అన్ని వ్యవస్థలు సంక్షేమ పథకాల్లో చేసిన తప్పులను ప్రస్తుతం తాము సరిచేస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 1వ డివిజన్ సుబ్బారావుపేటలోని సచివాలయం వద్ద ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యలు సత్వరం పరిష్కారం కోసం నగరపాలక సంస్థ అధికారులు, సచివాలయ సిబ్బంది, పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ 1వ డివిజన్లో ఇప్పటి వరకు 80 లక్షలు అభివృద్ధి పనులు చేయడం జరిగిందని, మరో 80 లక్షల అభివృద్ధి పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని అన్నారు. ప్రజల అర్జీలు విని స్వర్ణ వార్డు వ్యవస్థ ద్వారా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. స్వర్ణ వార్డు మన బంగారు కుటుంబాల్లా మెరుస్తున్నాయని అన్నారు. గత పాలకులు ఎన్నికల సమయంలో ఓట్ల కోసం దొంగ పట్టాలిచ్చారని ఆరోపించారు. వాటిని తాము సరిచేసి అర్హులకు మంచి స్థలాలు, టిట్కో ఇల్లు త్వరలోనే మంజూరు చేయడం జరుగుతుందన్నారు. అలాగే త్వరలోనే అర్హులకు పెన్షన్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. పెన్షన్ల పెంపు, కొత్త పెన్షన్లు, ఇంటి పెద్దవాడు మరణిస్తే వెంటనే తక్షణం గృహిణికి పెన్షన్ మంజూరు, నియోజకవర్గంలో 400 మందికి ఇవ్వడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదని అన్నారు. 2019-24లో పెన్షన్ కోల్పోయిన లిస్టు రివ్యూ చేసి అర్జీలు పైకి పంపామని, ముఖ్యమంత్రి త్వరలో నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఉచిత బస్సులు, దీపం పథకం వంటి పథకాలు అమల్లో ఉన్నాయని, ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి కాలేదు కానీ అభివృద్ధి, సంక్షేమం విషయంలో వేగంగా పరిగెడుతున్నామని అన్నారు. స్వర్ణ వార్డులో ప్రజలకు సేవలు అందుతున్నాయా, అధికారులు తృప్తికరమైన సేవలు అందిస్తున్నారా లేదా అని ప్రజలను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అడిగి తెలుసుకున్నారు. ప్రతి శుక్రవారం వార్డు వారీ సమావేశాలు నిర్వహిస్తామని ప్రకటించారు. కొన్ని వార్డుల్లో అధికారులు లేరని చెబుతున్నారని, సక్రమంగా పనిచేయకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ సమిష్టిగా కృషి చేస్తున్నారని అన్నారు. మాజీ కార్పొరేటర్ కడలి రామకృష్ణ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ, నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు, గౌతమి జీవకారుణ్య సంఘం చైర్మన్ బర్రె శ్రీనివాసరావు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు. సిటీ నియోజకవర్గంలో ప్రతి వార్డులో కూడా 2-3 సచివాలయాలు లేకపోతే 4 సచివాలయాలు ఉంటా ఉన్నాయి. ఈ సచివాలయాల ద్వారా ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తా ఉన్నారు. ప్రజలు ఎవరైతే అర్హత కలిగి అభివృద్ధి కార్యక్రమాలు కూడా సచివాలయంలో ఉన్న వ్యవస్థ ద్వారానే ప్రజలకి చేరువ చేస్తా ఉన్నారు. సచివాలయ వ్యవస్థని స్వర్ణ వార్డ్ అని మార్చారు. బంగారు కుటుంబాల్లాగా బంగారం అన్నట్టు తెచ్చారన్నమాట. స్వర్ణ వార్డ్ బంగారం రేటు కూడా పెరిగిపోతా ఉంది. మీ అందరి యొక్క అర్జీల ద్వారా సుమారు 80 లక్షలతోటి అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాం. మరొక 80 లక్షలకి ఇప్పుడు టెండర్లు గెలబోతా ఉన్నాయి. మొన్న కమిషనర్ కూడా విజిట్ చేయడం జరిగింది. అది మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అది కాకుండా పార్కులను అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. 4 పార్కులు కూర్చోండమ్మా బీజేపీ వాళ్ళు. 3 పార్కులకి నారాయణపురం అన్ని కూడా దగ్గరలో ప్రారంభించుకోబోతా ఉన్నాం. సంక్షేమ కార్యక్రమాల్లో కూడా
ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఆలోచనలో ప్రభుత్వం కూడా ఉందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. పెన్షన్లు పెంచిస్తా ఉన్నాం, ఇచ్చాం. కొత్త పెన్షన్లు ఎవరైతే అర్హత పొంది పెన్షన్ తీసుకుంటున్న వారి ఇంటి పెద్ద ఎవరైనా మరణిస్తే తక్షణమే వారి యొక్క గృహిణికి ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకున్నాం. ఈ నియోజకవర్గంలో సుమారు 400. ప్రభుత్వంలో ఒక్కొక్క ఉన్న వాళ్ళని ఏదో ఒక సాకులు చూసి తీసేశారు. ఎవరినైతే తీసేశారో గత 5 సంవత్సరాలు 2019 నుంచి 24లో ఎవరికైతే పెన్షన్ కోల్పోయారో ఆ లిస్టులు కూడా వచ్చినాయి. రివ్యూ చేసి అర్హత కలిగిన వాళ్ళు ఎవరు ఉన్నారో అవన్నీ కూడా పైకి పంపించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవాల్సిన నిర్ణయం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అన్ని కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా పూర్తి చేసుకుంటాం. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి ఇంకా 2 సంవత్సరాలు కూడా పూర్తి కాలం. కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో పరిగెడతా ఉన్నాం. సంక్షేమ కార్యక్రమాలు, ఉచిత బస్సు మొదలుకొని దీపం పథకం అన్ని కూడా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఈ కార్యక్రమం ఎందుకు ప్రారంభించామంటే సచివాలయ వ్యవస్థ ప్రజలకు అందుబాటులో ఉందా లేదా, అక్కడ ఉన్న వాళ్ళు సంతృప్తిగా ఉన్నారా లేదా, ఏదైనా సమస్యలు ఉన్నాయన్నది మేము కూడా ఏదైతే స్వర్ణ వార్డు ఏదైతే ఉందో వాటి ద్వారా ప్రజలకి సేవ అందుతుందా లేదా, సంతృప్తిగా ఉందా లేదా, ఇంకేదైనా సమస్యలు ఉన్నాయన్నది అవగాహన చేసుకోవడానికి ఇప్పుడు ఈ రోజున మొదలుకొని ప్రతి శుక్రవారం ఒక వార్డులో ఆ వార్డులో ఉన్న స్వర్ణ వార్డులు అందరినీ కూడా దాంట్లో ఉన్న అడ్మిన్ నుంచి అందరినీ పిలుస్తాం, అవగాహన చేసుకుంటాం. ఇంకేదైనా సమస్యలు ఉంటే దాన్ని ఏ విధంగా పరిష్కరించాలన్న ఆలోచనతో ముందుకెళ్తాము. రాజమండ్రి విఎల్పురం పార్కులో వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేశారు. వృద్ధులకు అందించే సేవ దైవానికి చేసే సేవతో సమానమని నగర ప్రముఖులు తమనంపూడి రామిరెడ్డి అన్నారు. వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల 7వ తేదీన క్రమం తప్పకుండా అందిస్తున్న వృద్ధాప్య పెన్షన్ల కార్యక్రమం శనివారం ఉదయం స్థానిక విఎల్పురం పార్కులో జరిగింది. ఈ కార్యక్రమంలో రామిరెడ్డి రాజేశ్వరి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని 150 మంది వృద్ధులకు 200 రూపాయలు చొప్పున పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తూ విద్యార్థుల ఉన్నతికి ఊతమివ్వడం మరో గొప్ప సేవకు నిదర్శనమని అన్నారు. వికాస్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ మాట్లాడుతూ బదాన్యులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అందిస్తున్న సహాయం వృద్ధులు అనాథలకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుందని గుర్తు చేశారు. తొలుత పార్కులోని కందుకూరి వీరేశలింగం పంతుల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గోదావరి స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గుబ్బల వెంకటరమణ, భారత ఆహార సంస్థ పూర్వ జిల్లా మేనేజర్ బైరి పెంటయ్య, చల్ల వెంకటేశ్వర్లు, సింగవరపు రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. అపాత్రదానం కాదు, కనిపించకుండా చేస్తారంటారు కదా, ఎవరికి తెలియకుండా అలాగా చాలా మందికి సహాయం చేస్తారు, గుప్తదానం చేస్తారు. తర్వాత ఇంకోటి ఏంటి అంటే మన సంస్థకి ఆయన ఎప్పుడు ఇక్కడికి వచ్చినా 5,000 ఇస్తారు. ఎప్పుడు వచ్చినా ప్రతిసారి 5,000 మనకు సహాయం చేస్తారు. మీరు మనకి ఎవరు చిన్న సహాయం చేసినా మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ఒక ఆయుధం ఉంది, మీ ఇష్టదైవాన్ని ప్రార్థించాలి. ఇలాంటి వాళ్ళు బాగుండాలని. ఎందుకు బాగుండాలంటే మీలాంటి వాళ్ళకి సహాయం చేస్తారు. మనలాంటి వాళ్ళకి సహాయం చేయాలంటే వాళ్ళు బాగుండాలి, ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి, చక్కగా ఐశ్వర్యం ఉండాలి, పిల్లలు బాగుండాలి అని మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. వాళ్ళు వచ్చిన వాళ్ళకి ప్రార్థన చేయాలి. మీరు తప్పనిసరిగా మీరు మీ ఇష్టదైవానికి ప్రార్థన చేయాలి. మరి రాజమండ్రిలో మాతా రమాబాయి అంబేద్కర్ 128వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాతా రమాబాయి అంబేద్కర్ 128వ జయంతి కార్యక్రమాన్ని జిల్లా దళిత గిరిజన నాయకులు జంగం సుబ్బారావు అధ్యక్షతన స్థానిక అంబేద్కర్ మెమోరియల్ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా విచ్చేసినటువంటి నాయకులు మాతా రమాబాయి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు జంగం సుబ్బారావు మాట్లాడుతూ మన భారతదేశ కుటుంబాలలో స్త్రీలకు అధికమైన ప్రాధాన్యత లేనటువంటి రోజుల్లో మాతా రమాబాయి అంబేద్కర్ తన భర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసినటువంటి ప్రతి పనిలోనూ తన సహకారాన్ని అందించి అంబేద్కర్ ప్రపంచ దేశాల్లో విద్యను అభ్యసించుటకు తన పూర్తి సహకారాన్ని అందించారు. గనుకనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని స్వతంత్ర భారతదేశమునకు అందించడం వలన భారతదేశంలో గల 140 కోట్ల మంది ప్రజలు సుఖశాంతులతో జీవిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత గిరిజన నాయకులు తాళ్ళూరి బాబు రాజేంద్ర ప్రసాద్, కోరుకొండ చిరంజీవి,
దారా యేసురత్నం, జార్జ్ యాంటోనీ, నల్లి వెంకట్రావు, కప్పల వెలుగు కుమారి, మోతా నాగలక్ష్మి, తొరకల నిర్మల, బుర్ర కల్పన, ఉసురుమర్తి రామారావు, సామభక్తుల విజయ్ కుమార్, ఏలేటి రాజారావు, కాళాభక్తుల మునీశ్వర్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి బత్తిన సుబ్బారావు జయంతి వేడుకలు రాజమండ్రిలో ఘనంగా నిర్వహించారు. లక్షలాది మందికి నిలువ నీడ కల్పించిన మహనీయుడు, వేలాది ఎకరాల భూములను పేదలకు పంచి కూలీలను రైతులుగా మార్చిన మహానుభావుడు, నిరుపేదలను చెరువులపై యజమానులుగా మార్చిన దార్శనికుడు బత్తిన సుబ్బారావు 92వ జయంతిని ఘనంగా స్వతంత్ర జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహించారు. నిరుపేదల బాంధవుడు, నిజాయితీ కలిగిన రాజకీయ నాయకుడు, దివంగత మంత్రివర్యులు కీర్తిశేషులు బత్తిన సుబ్బారావు 92వ జయంతి కార్యక్రమాన్ని స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ అధ్యక్షులు బర్రె ఆనంద్ కుమార్ సారథ్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బర్రె ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, వందల ఎకరాల చేపల చెరువులపై నిరుపేద ఎస్సీలను యజమానులుగా చేసిన మహనీయుడని అన్నారు. 6 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా పనిచేసి ఆంధ్ర రాష్ట్రంలో అణగారిన వర్గాల నుంచి అత్యధిక సార్లు చట్టసభలకు వెళ్లి చరిత్రను సృష్టించిన యోధుడు అని కీర్తించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో నాటి ప్రధానమంత్రిని సైతం ధిక్కరించి తన మంత్రి పదవికి రాజీనామా చేసి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడిన వీరుడు అని అభివర్ణించారు. ఈ కార్యక్రమం అనంతరం బత్తిన సుబ్బారావుతో కలిసి తిరిగిన పెద్దలకు ఘనంగా సన్మానం చేయడం జరిగింది. అనంతరం పేద మహిళలకు, వృద్ధులకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బేసరి గణేష్, శివయ్య, కడియాల విజయబాబు, రామారావు, శామ్యూల్, గారకృష్ణ, గదములకొండ, కాకి శాంతి స్వరూప్, గంపల విష్ణు, పెద్ద సంఖ్యలో మహిళలు, యువకులు పాల్గొన్నారు. దివంగత మంత్రివర్యులు కీర్తిశేషులు బత్తిన సుబ్బారావు గారు మాత్రం ఉంటారు. ఎందుకంటే 6 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా చేసినప్పటికీ కూడా ఎక్కడ ఎటువంటి చిన్న అవినీతి మచ్చ కూడా లేకుండా అత్యంత నిజాయితీపరుడుగా ఆయన చూపినటువంటి రాజకీయ లౌక్యం కానీ, లేదా చాణుక్యం కానీ, లేదా అత్యంత నిజాయితీగా కలిగినటువంటి ఆ విధానం కానీ ఇది ప్రస్తుత రాజకీయ నాయకులందరికీ కూడా తెలియజేయాల్సిన విషయం. ఎందుకంటే ఒక చిన్న గ్రామ సర్పంచ్ పదవి కోసం అనేక అవినీతి దారులు తొక్కేటువంటి ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారే స్వయంగా ఇంటికి వచ్చి బతిలాడుతున్నప్పటికీ కూడా ఆయన నియోజకవర్గంలో ఓటు వేసిన ప్రజలకు నేను దూరం అవ్వకూడదని నేను తీసుకోవట్లేదని చెప్పి నిరాకరించిన వ్యక్తి. కొన్ని లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి, కొన్ని వేల ఎకరాల భూములని పేదలకు పంచి, కొన్ని వందల ఎకరాల చెరువుల భూములు ఏదున్నాయి అన్నటువంటి పేదలకు పంచినటువంటి అత్యంత నిరాడంబరుడైన గొప్ప వ్యక్తి, ప్రజల మనిషి, పేదల బాంధవుడు, అలాంటి మహనీయుడు బత్తిన సుబ్బారావు గారి విషయం
చరిత్ర మర్చిపోవడం అత్యంత బాధాకరమైన విషయం. అలాగా చరిత్ర మరుగు చేసినటువంటి మహనీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ సమాజానికి తీసుకొచ్చి నీతి నిజాయితీతో కూడినటువంటి రాజకీయాలు ఎలా ఉండాలో ప్రస్తుత రాజకీయ నాయకులకు తెలియజేయాలన్న ఒక మహోన్నతమైన లక్ష్యంతో స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆధ్వర్యంలో ఈరోజు రాజమండ్రిలో ఆయన 92వ జయంతి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. మోడల్ ఘాట్ నమూనాను సిద్ధం చేయాలి. శివరాత్రి ఏర్పాట్లు 2027 గోదావరి పుష్కరాలకు తొలి ట్రయల్ రన్. కలెక్టర్ కీర్తి చేకూరి. నాటికి ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అగ్ర రాష్ట్రంగా నిలిపేందుకు సీఎం కృషి. 2026-27 కేంద్ర బడ్జెట్ యువత అభివృద్ధి లక్ష్యంగా రూపొందింపు. కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు. ఏపీ పర్యాటక రంగంలో స్వర్ణయుగం. రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి. 20 నెలల్లో 30,000 కోట్ల పర్యాటక పెట్టుబడులు, 1.22 లక్షల ఉద్యోగాలు సృష్టించామని స్పష్టం. ప్రతి కుటుంబానికి ఒక పర్యాటక ఉద్యోగం కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. మంత్రి కందుల దుర్గేష్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.